కూకట్పల్లి బాలిక మర్డర్పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సహస్ర హత్య జరిగి 4 రోజులవుతున్నా ఇంకా మిస్టరీ వీడలేదు. సహస్రను హత్య చేసింది ఎవరు, ఎందుకోసం మర్డర్ చేశారనే దానిపై 5 స్పెషల్ టీమ్స్ ఎంక్వైరీ చేస్తున్నాయి. సుమారు 7 గంటలుగా బాలిక తల్లిదండ్రుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఫ్యామిలీ హిస్టరీ, గతంలో ఎవరితోనైనా గొడవలుండేనా, పాత కక్షలు, కుటుంబ కలహాలపై ఆరా తీస్తున్నారు. బాలిక మర్డర్లో 3వ వ్యక్తి వచ్చినట్లు ఎక్కడా క్లూ దొరకలేదు. సహస్రను హత్య చేసింది ఎవరో తెలుసుకునేందుకు సమీపంలోని కుటుంబాలను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీగానే మారింది. ఇంకా కొలిక్కొచ్చిన సిచ్యువేషన్ లేదు. దాదాపు 5 బృందాలుగా ఏర్పడి 4 రోజులు అవుతుంది ఈ ఘటన జరిగి. కానీ ఇంకా ఎక్కడ కేసు సంబంధించి ఒక కొలిక్కి వచ్చిన సిచ్యువేషన్ కనబడట్లేదు అని పోలీసులు చెప్తున్నారు. సో ఇతరేతర ఆధారాలన్నింటినీ బేస్ చేసుకొని మొత్తము 5 టీమ్స్ కూడా ఈ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నాయనేది పోలీసు సంబంధించిన అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇప్పటికే చాలామంది వ్యక్తుల్ని, అంటే సహస్ర హత్య కావింపబడ్డ బిల్డింగ్ సంబంధించి ఆ బిల్డింగ్ ఓనర్తో పాటు ఆ మొత్తము అందులో 5 ఫ్యామిలీస్ వరకు కూడా అందులో ఉంటాయి ఆ బిల్డింగ్లో. సో 5 ఫ్యామిలీలకు సంబంధించి పురుషుల్ని, మహిళల్ని పోలీసులు వాళ్ళని కూడా అడిగి పూర్తి స్థాయిలో విచారించిన సిచ్యువేషన్. వాళ్ళ నుండి కూడా కీలకమైన సమాచారం సేకరించారు. సో ఈరోజు సహస్ర తల్లిదండ్రుల్ని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ నుండి చాలా కీలకమైన వివరాల్ని ఈ కేసు సంబంధించి కుక్కట్పల్లి పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే బాల్నగర్ డీసీపీ, దాంతోపాటు అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఎట్ ది సేమ్ టైం హెచ్హెచ్ఓ అందరూ కూడా ఈ కేసు పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేయడంతో పాటు 5 టీమ్స్ మొత్తం కూడా డిప్లాయ్ చేసేసి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలి అని పోలీసులు భావిస్తున్నప్పటికీ కూడా ఈ కేసు సంబంధించి ఎక్కడా ఒక చిన్న క్లూ కూడా ఇప్పటివరకు దొరకలేదు అనేది పోలీసులు చెప్తున్న అంశం. అందులోనూ తల్లిదండ్రులకు సంబంధించి ఘటన జరిగినప్పుడు సహస్ర హత్య కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, తమకి ఎవరిపైన అనుమానాలు లేవు, మాకు ఎలాంటి విభేదాలు ఎవరితోటి లేవు, గొడవలు కూడా లేవు, మాకు ఎవరితో ఎలాంటి వైరం లేదు, కాబట్టి అసలు మా పైన ఎవరు ఈ విధంగా చేస్తారని అనుకోము, మాకు ఎవరి మీద అనుమానం లేదు అని డే 1 చెప్పారు. సో ఈరోజు పోలీసులు ఉదయం ఆల్మోస్ట్ 11:30 నుండి కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని, సహస్ర తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఈరోజు కూడా అదే మాట చెప్తున్నారు అనేది పోలీసులు అయితే చెప్తున్న అంశం. కానీ చాలా కోణాల్లో పోలీసులు మాత్రం ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక లీడ్ అనేది పోలీసులకు దొరుకుతుంది. ఆ లీడ్ ఆధారంగా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. కానీ ఇక్కడ సహస్ర కేసులో మాత్రం అటు సీసీ ఫుటేజ్ సంబంధించి, అంటే ఆ బిల్డింగ్కి ఎలాగూ సీసీ కెమెరాలు లేవు, కానీ ఆ పక్కనున్న బిల్డింగ్ సంబంధించిన సీసీ కెమెరాస్ని పరిశీలిద్దాము అన్న కూడా అక్కడ ఎక్కడ సీసీ కెమెరాస్ లేని సిచ్యువేషన్ ఉంది. కేవలం ఒక్క సీసీ కెమెరా మాత్రం ఉంది. ఆ సీసీ కెమెరాలో కూడా ఇంట్లోకి, అంటే థర్డ్ పర్సన్ ఆ బిల్డింగ్ సంబంధించి కావచ్చు లేదా సహస్ర కుటుంబ సభ్యులు మినహాయించి బయట వ్యక్తులు ఎవరు వెళ్ళినట్లు కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ కాలేదు. సో అక్కడ కూడా ఎలాంటి క్లూ పోలీసులకు దొరకని క్రమంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ పైనే ఎక్కువగా పోలీసులు ఈ కేసు సంబంధించి ఆధారపడి ఉన్నారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్లో భాగంగానే ఆ బిల్డింగ్ సంబంధించిన వారితో పాటు ఆ పరిసరాల్లో ఉన్న వారందరినీ కూడా కొంతవరకు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ కూడా ఎలాంటి ఫలితం లేదు. ఎవరిని ప్రశ్నించినా కూడా ఫలితం మాత్రం శూన్యంగానే పోలీసులు భావిస్తున్న క్రమంలో ఇక లాభం లేదు, ఎందుకంటే 3వ వ్యక్తి వచ్చే పరిస్థితి లేదు అనేది ఆల్రెడీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి ఇక సహస్ర తల్లిదండ్రుల్ని కొంతమేరకు వివరాలు తెలుసుకుంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, ఇంటి దగ్గర ఏమైనా గొడవలు ఉన్నాయా, కొంతమేరకు గొడవలు, పాత కక్షలు, ఎవరి మీదైనా ఇతరేతర సస్పెక్ట్ ఉందా అనే కోణంలో వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్. సో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంటే ఈ కేసుకి చాలా కీలకంగా మారనుంది. 3వ వ్యక్తికి సంబంధం లేదు అంటూ పోలీసులు చెప్తూనే, అయితే ఇది ఎవరు చేశారు అంటే ఎవరు రాలేదు, ఎక్కడ క్లూ దొరకట్లేదు, కానీ ఎవరు హత్య చేశారు, ఎవరు హత్య చేయాల్సిన అవసరం వచ్చింది అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గానే ఈ కేసు సంబంధించి ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. పోలీసుల నుండి, కుక్కట్పల్లి పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 5 బృందాలుగా ఏర్పడ్డారు. 5 బృందాలు వివిధ ప్లేసెస్లో ఆల్రెడీ కేసు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాస్ సంబంధించి ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, అక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు, కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్లో భాగంగా దాంతోపాటు సహస్ర తల్లిదండ్రుల సొంత గ్రామాలకు సంబంధించి అక్కడ కూడా కొన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నట్లు మనకు ఆఫ్ ద రికార్డ్ పోలీసుల నుండి సమాచారం అందుతుంది. సో ఇక తల్లిదండ్రులు ఇచ్చే స్టేట్మెంటే ఈ కేసు సంబంధించి చాలా కీలకంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు. సహస్ర తల్లిదండ్రుల నుండి చాలా
క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, గత కొంతకాలంగా వాళ్ళ ఫ్యామిలీస్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో పాటు ఇతరేతర అంశాలన్నింటినీ కూడా వాళ్ళ నుండి సేకరిస్తున్న పరిస్థితి ఉంది. సో పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సహస్ర తల్లిదండ్రులు ఉన్నారో ఆ రోజు ఘటన జరిగిన రోజు కూడా అతను మెకానిక్గా పనిచేస్తాడు, ఈమె ల్యాబ్ టెక్నీషియన్గా ఒక హాస్పిటల్లో చేస్తుంది, ఇద్దరు ఒకేసారి ఇంట్లో నుండి బయటికి వెళ్ళారు అనేది ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ తండ్రి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సో ఈ మధ్య టైంలో ఏం జరిగింది అనేది చాలా కీలకంగా మారింది. సో ఆ మధ్య టైం సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అందులో కూడా ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరు వెళ్ళినట్లు కూడా ఎక్కడ రికార్డ్ కాలేదు, అలాంటి క్లూ ఏది లభ్యం కాకపోవడంతో ఇటీవల కాలంలో పోలీసులు కూడా చెప్తున్నారు, ఒక మిస్టరీగా మారిపోయింది ఈ కేసు. ఎంత పెద్ద కేసునైనా ఒక చిన్న క్లూతో ఛేదిస్తాం, కానీ ఈ కేసులో ఎక్కడ ఒక్క క్లూ దొరకకుండా కూడా నిందితులు జాగ్రత్త పడ్డారు. సో ఇందులో ఎవరు హత్య చేశారు, ఏం జరిగింది అనేది కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. కేసు మాత్రం స్తబ్దుగా ఎక్కడ ఉందో అక్కడే వేసిన గొంగడి మాదిరిగానే కేసు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది అనేది మాత్రం ప్రస్తుతం మనకి అందుతున్న అంశము. ఇక పోస్ట్మార్టం రిపోర్ట్ సంబంధించి కూడా చాలా అనుమానాలు ఉండే, కానీ పోలీసుల నుండి ఆఫ్ ది రికార్డ్ మనకు అందుతున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బట్టి పోస్ట్మార్టం సహస్రకు సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా స్టాబింగ్స్తోనే చనిపోయింది అనేది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇంత క్రూరంగా ఎవరు హత్య చేయాల్సిన అవసరం వచ్చింది అనేది మాత్రం ఎక్కడ ఎస్టాబ్లిష్ కాని పరిస్థితి. సో 5 టీమ్స్ అయితే పనిచేస్తున్నాయి. సహస్ర పేరెంట్స్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో, కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దాదాపు 7 గంటలకు పైగా కూడా వాళ్ళ నుండి వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ విధమైన స్టేట్మెంట్ ఇస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. సో అనుమానితుల్ని క్వశ్చన్ చేశారు, అనుమానితుల నుండి వివరాలు తీసుకున్నప్పటికీ కూడా లాభం లేదు అనేది పోలీసులు భావిస్తున్నారు. ఇక ఫైనల్గా సహస్రకు సంబంధించిన పేరెంట్స్ నుండి చాలా కీలకమైన వివరాలని సేకరిస్తున్నారు. సో ఈరోజు మనకి పోలీసుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కొంతసేపటి తర్వాత వీళ్ళని ఇంటికి పంపించి వేసి, కానీ ఎప్పుడు అవసరం అనుకుంటే కేసు దర్యాప్తులో భాగంగా ఎప్పుడు పిలిచినా కూడా రావాలి అంటూ సహస్ర పేరెంట్స్కి పోలీసులు చెప్పే అవకాశం ఉంది. సో మొత్తానికి సహస్ర మర్డర్ మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. ఇంకా ఏం జరిగింది, ఎవరు చంపారు, అలా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనే కోణంలో వివిధ యాంగిల్స్లో ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఇన్డెప్త్ దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా కేసు ఇంకా కొలిక్కి రాలేదు, దర్యాప్తు అయితే కొనసాగుతుంది అనేది పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. జ్యోతి.